రితిక చాలా చాలా కమిటెడ్ యాక్ట్రెస్. నేను ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది. ఈ 2 ఏళ్లలో మేము ఎన్ని లొకేషన్స్ తిరిగితే ఆవిడ మాతో అన్ని లొకేషన్స్ తిరిగారు. నేను ఎలాగైతే నాకు ఇది ఒకటే సినిమా అని భావించి అంత ఎఫర్ట్ పెట్టానో ఆవిడ కూడా ఇది ఒకటే సినిమా అని భావించి అంత ఎఫర్ట్ పెట్టారు. థ్యాంక్ యూ రితిక, మీన్స్ అ లాట్ ఫర్ ఆల్ దట్ యూ హెవ్ డన్ ఫర్ దిస్ ఫిలిం. డైరెక్టర్ కార్తిక్ గారు ఆయనకున్న విజన్, ఆయనకున్న కమిట్మెంట్ టువర్డ్స్ దిస్ ఫిలిం, అంటే నేను ఇప్పుడు ఏమైనా చెప్తే ఎక్కువ చెప్పినట్టు అవుతుందేమో. రేపొద్దున సినిమా చూశాక మీ అందరికీ ఆయన ఏం డెలివర్ చేస్తున్నారు, ఏం డెలివర్ చేయడానికి ఇవాళ ఇక్కడ రాలేకపోయారు అనేది అర్థమవుతుంది. ఆహర్నిశలు కష్టపడుతున్నారండి. కార్తిక్ గారు ఒక్కలే కాదు, కార్తిక్ గారితో మొత్తం టీం అంతా. ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన హరి గౌరా గారు, అది ఆయనతో 2వ సినిమా. హనుమాన్ తర్వాత మళ్ళీ హరి గారితో కలిసి వర్క్ చేయడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అంతకంటే కమిటెడ్ కంపోజర్ నేను ఐ డెంట్ కమ్ అక్రాస్ అండి. లాస్ట్ 1.5 year నుంచి ఒకటే ప్రాజెక్ట్ పెట్టుకుని ఆయన పనిచేస్తున్నారు. ఈ సినిమా నుంచి ఒక్క సాంగే విడుదల చేసాం. ఆ ఒక్క సాంగ్ ఎంత పెద్ద వైరల్ అయిందో మీ అందరికీ తెలుసు. కానీ రేపొద్దున ఆయన ఇవ్వబోయే స్కోర్కి నాది గ్యారంటీ మీ అందరికీ గూస్ బంప్స్ రావటం, ఇది నా మాట. మీరందరూ గుర్తుపెట్టుకోండి. సినిమాలో హరి గారు ఇవ్వబోయే స్కోర్కి, కార్తిక్ గారి విజువల్స్కి మీకు ఎన్నిసార్లు గూస్ బంప్స్ వస్తాయో నేను ప్రామిస్ చేయలేను, కానీ గూస్ బంప్స్ మాత్రం గ్యారంటీడ్. అది మాత్రం ఉంది సినిమాలో.